గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, ఫస్ట్ మీ గురించి ఒకసారి. మన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. తర్వాత ఐఎం బెంగళూరు నుంచి ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాను. తర్వాత ప్రైస్ వాటర్ కూపర్స్ అనే కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశాను. 15 ఇయర్స్ ఆ ఫామ్లో చేసి, అలాగే వేరే గ్రాంట్ థాంటన్ అని గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఇవన్నీ, వాటిల్లో నేను పార్ట్నర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసి, నాకున్న ప్యాషన్ వల్ల నేను ఈ స్టాక్ మార్కెట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్గా సెబీ ద్వారా రిజిస్టర్ అయ్యి పబ్లిష్ చేస్తున్నాను. నా స్టాక్ ఈక్విటీ రీసెర్చ్ అనాలిసిస్ పబ్లిష్ చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ బ్రీఫ్లీ నా ఎక్స్పీరియన్స్. మీ ఇంట్రెస్ట్తో, మీ ప్యాషన్ ఇది. నా ప్యాషన్ ఇది. అందుకనే నేను చాలా మంచి జాబ్ వదిలిపెట్టి, అంటే ఐఎమ్ నాట్ రిటైర్డ్, నేను మధ్యలో వదిలిపెట్టి వెరీ హై అండ్ జాబ్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో యూనో అలా ముందుకు వెళ్తూ వచ్చాను. సో దిస్ మోర్ టు ఐఎమ్ లివింగ్ మై ప్యాషన్ ఎసెన్షియలీ. ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఎన్ని రకాలు, వాటిలో రిటర్న్స్ అనేది యావరేజ్గా ఎలా ఉంటాయి? ఫస్ట్ చాలామందికి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ముందు అసెట్స్ అంటే సంపద క్రియేట్ అవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ అసెట్స్, మనకంతా తెలుసు, రియల్ ఎస్టేట్, గోల్డ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇవన్నీ ఫిజికల్ అసెట్స్. సిమిలర్లీ రెండో కేటగిరీ ఫైనాన్షియల్ అసెట్స్. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ మీద చాలా అవగాహన చాలామందికి తక్కువగా ఉంది. కానీ అమెరికా లాంటి కంట్రీస్లో చూసుకుంటే ఫైనాన్షియల్ అసెట్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో కూడా ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళి, విచ్ ఇస్ అ గుడ్ సైన్. సో ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ఎన్ని రకాలు, ముందు అది మనం తెలుసుకుందాం. తర్వాత అందులో దేనికి ఎన్నెన్ని రిటర్న్స్ వస్తాయని నేను చెప్తాను. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ లార్జ్లీ 4-5 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి మీకు మ్యూచువల్ ఫండ్స్, రెండోది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే అసెట్స్ క్లాసెస్ ఉంటాయి. మూడోది గోల్డ్, నాలుగోది ఈ ఎఫ్డీస్, బాండ్స్ అలాంటివి. సో ఈ 4 రకాలు కూడా ఫైనాన్షియల్ అసెట్స్లో కూడా ఉన్నాయి. మన గోల్డ్ ఫిజికల్ ఎలా ఉందో, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కూడా గోల్డ్లో ఉంది. సో స్టాక్ మార్కెట్లో గోల్డ్ కూడా ట్రేడ్ అవుతుంది. సో అదొక అసెట్ క్లాస్. స్టాక్స్ అనేది ఒక అసెట్ క్లాస్. అలాగే మీకు లిక్విడ్ బాండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, అవన్నీ కూడా ఒక అసెట్ క్లాస్. ఇట్లా 3-4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఈ అసెట్ క్లాసెస్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ అసెట్ క్లాస్కి యావరేజ్ రిటర్న్స్ ఎంత వస్తాయి మనకు ఒక అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్సే, అవి కూడా అవి నేను చెప్తాను. డైరెక్ట్గా కొంటే స్టాక్స్ అంటారు, ఇండైరెక్ట్గా అందరూ కలిసి కొంటే మ్యూచువల్ ఫండ్ అంటారు. వెనకాల ఫండ్ మేనేజర్ కొనేది స్టాక్సే. సో స్టాక్స్ అనేది ఒక అసెట్ క్లాస్. ఈ 4 అసెట్ క్లాసెస్లో స్టాక్స్, గోల్డ్, మీకు రియల్ ఎస్టేట్, బాండ్స్లో హిస్టారిక్గా చూసుకుంటే, అంటే గత 30-40 సంవత్సరాలుగా చూసుకున్నా కూడా అన్నిటికంటే యావరేజ్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చిన అసెట్ క్లాస్ స్టాక్స్. యావరేజ్ పడుతూ లేస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. కానీ హైయెస్ట్ రిటర్న్స్ అంటే ఆన్ యావరేజ్ 15%, అంటే ఒక 15% రిటర్న్స్ ఒక 30 సంవత్సరాలుగా ఇచ్చింది స్టాక్ మార్కెట్. అందుకే అది ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ. అలాగే మీరు రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అసెట్ క్లాస్. మనం అనుకుంటాం రియల్ ఎస్టేట్ మంచిది కాదని, కానీ నేను నా అనుభవం మీద చెప్తున్నాను. చాలా 4 భాగాలుగా మీరు ఒక ₹1,00,000 కానీ 10 లక్షలు కానీ మీ దగ్గర ఉండి ఏది ఎలా విభజించి పెట్టాలి అనుకుంటే, ఒకటి స్టాక్స్, రెండోది రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ల్యాండ్ ముఖ్యంగా, ఫ్లాట్స్లో అంటే డిప్రిషియేట్ అయిపోయి తగ్గిపోతాయి, కానీ ల్యాండ్లో రియల్ ఎస్టేట్ 20-30 ఏళ్ళకి పెరుగుతూనే ఉంటుంది. కానీ అది ఒక 10-12% కంటే ఎక్కువ రాదు. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఏదో ఐటీ కారిడార్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక లాంగ్ టర్మ్గా ఒక 20-30 ఏళ్ళు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో 20-30 ఏళ్ళు క్రితం ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి కూడా ఒక 17% వచ్చింది, 15-17% అలా వస్తుంది. లాంగర్ పీరియడ్లో తగ్గిపోతూ ఉంటాయి యావరేజ్ రిటర్న్స్. ల్యాండ్కి ఫ్లాట్కి ఎలాగైనా తేడా ఉంటుంది, ల్యాండ్ వాల్యూ ఎప్పటికీ పెరుగుతుంది. అందుకని మీరు ల్యాండ్ కంపల్సరీ చూసుకోవాలి అసెట్ క్లాస్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే, ల్యాండ్ కూడా ఇంతకుముందు కొనాలి అమ్మాలన్నా మనకి బయర్ తెలియాలి. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఇండియాలో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఒక కొత్త కేటగిరీ వచ్చింది.
అందులో మీరు అది కూడా స్టాక్ లాంటిదే, ట్రేడ్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. అందులో కొంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెరిటేజ్ ఎవరన్నా పెద్ద బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ప్రెస్టేజ్ అతను, వాళ్ళు బాంబేలో కమర్షియల్ ఎస్టేట్ అంతా తయారు చేసి దాని మీద స్టాక్స్ లాగా ఇష్యూ చేసి ఆ స్టాక్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు అవి. అలా చాలా రకాల ట్రస్ట్ ఉంటాయి. సో అందులో పెట్టుకున్నా కూడా మీరు ఇంకా ఫిజికల్గా రియల్ ఎస్టేట్ కొనుక్కోవాల్సిన అవసరం తప్పిపోతుంది. మీరు బాంబే వెళ్ళి కొనకుండా ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీకు ఆ 10-12% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ముందు ముందు అది చాలా పెద్ద అసెట్ క్లాస్గా తయారవుతుంది. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది. అది స్లోగా మనకు ఆల్టర్నేట్ దొరుకుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే రియల్ ఎస్టేట్కి మీకు లిక్విడిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడో శంషాబాద్ దగ్గర ప్లాట్ అమ్మాలంటే చాలా కష్టం, ఎవరు కొంటారో తెలియదు, బ్రోకర్ని పట్టుకోవాలి. స్టాక్ ఎక్స్చేంజ్లో అటు వరుసగా బయర్స్ నుంచి ఉంటారు, ఇటు సెల్లర్స్ నుంచి ఉంటారు, సేమ్ డే మీకు క్యాష్ వచ్చేస్తుంది. అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో అందులో ఒక 10-12% అంటే ఎక్కువ జనరల్గా రాదు. అందులో అంటే మీకు క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంటే పెరగటం వల్ల వచ్చేది ఒక 7% ఉంటే, రెంటల్ వాల్యూ ఒక 5% వచ్చి దాదాపుగా 10-12% వస్తాయి. అసెట్ క్లాసెస్ చాలా ముఖ్యం, ఇది చాలామందికి తెలియదు. ఆస్తిని ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మెయిన్ ముఖ్యం. స్టాక్స్ 15% యావరేజ్గా ఇచ్చాయి, ముందు ఇస్తాయని గ్యారంటీ లేదు కానీ ఆన్ యావరేజ్ ఇచ్చాయి. రియల్ ఎస్టేట్ 10-12% ఇచ్చాయి. ఇప్పుడు మీరు గోల్డ్ చూసుకుంటే ఒక 30 సంవత్సరాల గోల్డ్ ప్రైజెస్ తీసుకున్నా కూడా గోల్డ్ యావరేజ్గా 8% ఇచ్చింది. అంతే. అంటే మనకి 30 సంవత్సరాల ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఒక 7% ఉంది. సో గోల్డ్ మీకు ఇన్ఫ్లేషన్ మీద ఒక 1% ఎక్కువ వస్తుంది అంతే. ఎందుకంటే గోల్డ్కి ఎకనామిక్ వాల్యూ లేదు, అదొక ప్రెషియస్ మెటల్లే, కానీ దాని మీద అంటే కంపెనీల్లో పెట్టి ప్రాసెస్ చేసి వాల్యూ ఎవరు చేయరు. అందుకని అది ఒక 8% యావరేజ్. మధ్యలో బాగా పడ్డప్పుడు కొంటే డబల్ అయ్యి 60% ఇచ్చిన ఉంటాయి, అది వేరు. యావరేజ్న స్టాక్స్ 15%, రియల్ ఎస్టేట్ 10-12%, గోల్డ్ 8%, లాస్ట్ కేటగిరీ మీ ఎఫ్డీస్ కానీ క్యాష్ కానీ అదొక 5%. ఈ నాలుగు ఫైనాన్షియల్ అసెట్స్ ఇవి. సో అవి మనం ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటే దానిలో ఏది ఎంత భాగం అలకేట్ చేయాలి. మీకు 10 లక్షలు ఉంటే 5 లక్షలు స్టాక్స్లో, అందులో 5 లక్షలు స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో, 2.5 లక్షలు ల్యాండ్లో, 2.5 లక్షలు 1 లక్ష గోల్డ్లో, కొంత లిక్విడ్ ఫండ్స్, అలా అలొకేట్ చేసుకోవాలి. దాన్ని అసెట్ అలొకేషన్ అంటారు. అసలు ఎవరైనా బాగా సంపాదించారు అంటే 4 రకాల అసెట్స్లో పెట్టడం చాలా ముఖ్యం. ఒకటి పడితే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది, రెండిటికి కొంచెం నెగటివ్ కోరిలేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఒకటి పడ్డప్పుడు ఇంకోటి పెరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఈ 4 అసెట్స్, ఈ 4 అసెట్స్ని మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి కొంత అలొకేట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాక్స్లో 2 రకాలు ఉన్నాయి, అది మీకు తర్వాత చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఫైనల్గా అయితే ఫైనల్ అసెట్స్ ఈ 4 రకాలు మీరు విభజించుకుని యావరేజ్న మీకు 12-15% అంటే అన్నిటికీ యావరేజ్ చేసుకుంటే వస్తే మీకు 30 సంవత్సరాలు అలా రిటర్న్ తెచ్చుకోగలిగితే మీకు చాలా సంపద రావడానికి అవకాశం. సూపర్.